నర్సాపూర్ చౌరస్తా వద్ద వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తుల్జాపూర్ గ్రామ రైతులతో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్న ఆది నుంచి పంటను రక్షించుకునేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చిందన్నారు. ఇలా ఎన్నో రకాల చీడపీడల నుంచి పంట రక్షించుకుని ఎట్టకేలకు పంట చేతికందు సమయానికి కాస్త కుదురు పడుతున్న రైతన్నపై ప్రకృతి కన్నెర్ర చేసి అంతా చివరి దశకు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు అన్నదాతను అతలాకుతలం చేశాయని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో తేమ శాతం పేరిట తాలు తప్పే పేరిట సెంటర్ నిర్వాహకులు జాప్యం చేస్తున్నారు. తమ పండించిన పంటను కొనేందుకు కొనుగోలు కేంద్రాల్లో పెడుతున్న షరతులు అన్నదాతలకు మింగుడు పడడం లేదు. కాబట్టి దీంతో కడుపు మండిన రైతన్న రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, నర్సాపూర్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రిజ్వాన్, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లేశం, రసంపేట ఎంపీటీసీ అశోక్, చింతల చెరువు ఎంపీటీసీ భాస్కర్, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు అశోక్ గౌడ్, మైనారిటీ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ అజ్మత్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్, శివంపేట మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నరసింహాచారి, కాంగ్రెస్ నాయకులు ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన కోఆపరేటివ్ చైర్మన్లు ఏడుకుంటారో వాడికి లారీలు పంపిస్తున్నారు. కలెక్టర్ గారు ఇచ్చారు. కలెక్టర్ గారికి నాకేం శత్రుత్వం లేదు. కలెక్టర్ గారు నా ముక్కు ముఖం కూడా తెలియదు. కలెక్టర్ గారు ఏది చెప్తే అది చేస్తున్నారు. ఎందుకంటారంటే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారంటే సంచికి 10 అంటే క్వింటల్ 10 కిలోలు పోతుంటే దగ్గర సాలిన వాళ్ళకు చెప్తున్నా కదా 50 లక్షల రూపాయల బెనిఫిట్స్ కోఆపరేటివ్ అయితే 1 కోటి రూపాయలు ఎమ్మెల్యే గారు ఆ విధంగా వాళ్ళకి చేస్తున్నారు. రాని రేపొద్దున ఎమ్మెల్యే గిట్ట రేపు పొద్దున గిట్ట వస్తే నేను అడ్డుకోకపోతే నా పేరు ఆంజనేయులు గౌడ్ కాదని, ఇది వాస్తవం కాదని చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు రైతు బిడ్డ కదా, వాళ్ళకి ఇచ్చిన దొంగల్లాగా వాళ్ళు ఇలా తిరుగుతుంటే మమ్మల్ని ధర్నా చేస్తుంటే రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం. టిఆర్ఎస్ ప్రభుత్వానికి టిఆర్ఎస్ పెద్దలకు సిగ్గుండాలా? ఈ రోజు రైతులు రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తుంటే వాళ్ళు సంబరాల పేరుతో రైతుల ముంచడానికి రైస్ మిల్లకు వచ్చే విధంగా ఈ రోజు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగలేదు, అక్కడ ఏ సిస్టమ్ బాగలేకపోయినా రైతుల కోసానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందో, కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్ లో ఏ విధంగా అయితే అవలంబిస్తుందో ఆ దాన్ని ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కూడా అవలంబిస్తుంది. రైతులు అధైర్యపడవద్దని ఈ సందర్భంగా ఒకటి పిలుపు చేస్తున్నాం. తరుగులో మోసం వచ్చినా, కల్లాల దగ్గర ఇబ్బంది అయినా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా రైతులకు అండగా ఉండాలని, రైతులకు అధైర్యపడకుండా రైతులకు అండగా ఉండి ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అయితేనేమి, అక్కడ సదుపాయాలు అయితేనేమి కల్పించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తున్నాను. ఎమ్మెల్యే గారు మీ రైతు బిడ్డ అని చెప్పుకునే మీరు ఈ రోజు రైతులు ఆగమై తర్వాత రూపాయలు అవుతున్నారు. మీరు ఏమాత్రం తర్వాత ఇంగిత కూడా ఆలోచించకుండా మీ ఏజ్కి తగ్గట్టు చేయండి. తర్వాత మీరు రైతుల కోసం పట్టించుకోండి, లారీలు ప్రొవైడ్ చేయండి, రండి కల్లాల దగ్గరికి, మీకు రైతుల బాధ చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రెవెన్యూ యంత్రాంగం కూడా మీరు నిర్దిష్టంగా వివరించండి, న్యాయం వైపు నిలవండి, రైతుల పక్షాన నిలబడి మీరు పోరాటం చేయాలని చెప్పారు.